హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి శ్యామ్. ఎలా ఉన్నారు? మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పు ఉందా? అట్‌లీస్ట్ కారం, కనీసం మసాలా దినుసులన్నా ఉన్నాయా? అయ్యో! ఇలా అయితే మీరు ఖచ్చితంగా దంతాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. అవునండి. ఈ రోజుల్లో హెల్తీ దంతాలు మెయింటైన్ చేయటం మనకి చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. మనం టూత్‌పేస్ట్‌లు మార్చినా, ఎన్ని సార్లు డాక్టర్‌ని కన్సల్ట్ అయినా మనకు ప్రాబ్లమ్ కొంతకాలం తర్వాత మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. మనకి పర్ఫెక్ట్‌గా దంతాలను హెల్తీగా మెయింటైన్ చేయటం ఎలా అని ఎప్పుడైనా కొంచెం ఆలోచించారా? ఎంతసేపటికి మన ఆలోచనంతా రకరకాల అడ్వర్టైజ్‌మెంట్‌ల మీద వాళ్ళు చేసే బిజినెస్ టాక్టిక్స్‌కి మనం లొంగిపోవటమే తప్ప, మనం కొంచెం బుర్రబెట్టి ఆలోచించడం ఎప్పుడో మర్చిపోయాం. ఫస్ట్ పాయింట్, మనం అసలు ఏ విధంగా బ్రష్ చేయాలి? ఏదైనా టూత్ ప్రాబ్లమ్స్ వస్తే మనం ఇంట్లో పాటించాల్సిన మినిమమ్ హోమ్ రెమెడీస్ ఏంటి? మనం హెల్తీ దంతాలను మెయింటైన్ చేయటానికి తీసుకోవాల్సిన ఫుడ్ ప్రొడక్ట్‌లేంటి? ఇవన్నీ మీకు ఈ వీడియోలో పొందుపరచడం జరుగుతుందండి. వీటితో పాటు కొన్ని టిప్స్ చెప్తాను. మీకెంత వయసొచ్చినా సరే ఆ హెల్తీ దంతాలను మెయింటైన్ పెద్ద చేయటం కష్టమేమి కాదు. ఫస్ట్ వన్, ఆయిల్ పుల్లింగ్. అవునండి. ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత తప్పకుండా పుక్కిలిచ్చి ఉమ్మేయటం మాత్రం మర్చిపోవద్దు. మెయిన్‌గా మన దంతాల హెల్త్‌ని డిసైడ్ చేసేవి రెండే అండి. ఒకటి పేస్ట్, ఇంకొకటి బ్రష్. ఫస్ట్ పేస్ట్ మనం కొనే ముందు దయచేసి దాని బ్యాక్ సైడ్ ఒక్కసారి ఇంగ్రీడియెంట్స్ చూడండి. బిజినెస్ ట్రాప్‌లో అస్సలు పడొద్దు. అడ్వర్టైజ్‌మెంట్‌లు చూడటం కాదండి. ఒక్కసారి పేస్ట్ బ్యాక్ సైడ్ చూడండి. ఈవెన్ ఆయుర్వేదం చెప్పినా సరే వాళ్ళు 5% మాత్రమే ఆయుర్వేదం ఉంటున్నాయి. 95% కెమికల్సే ఉంటున్నాయి. సో, ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ ఇంగ్రీడియెంట్స్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి బ్రష్ అండి. సో, మనం తీసుకునే బ్రష్ ఎంత మెత్తగా ఉంటే మన దంతాలకి అంత హెల్తీ. రెండోది, మనం బ్రషింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సర్క్యులర్ మోషన్‌లో మాత్రమే చేయాలి. అండ్ స్ మెయిన్, నాకు తెలిసిన బెస్ట్ ఆయుర్వేదిక్ అండ్ హార్మ్‌లెస్ టూత్ పేస్టులు రెండే. ఒకటి డాబర్ రెడ్ అండ్ వీకో వజ్రదంతి. అలాగే మన డైలీ లైఫ్‌లో అవాయిడ్ చేయాల్సిన కొన్ని బ్లెండర్ మిస్టేక్స్ ఉన్నాయండి. ఒకటి, బాగా హెవీ కూలింగ్ ఉన్న వాటర్ తాగటం, లేకపోతే డ్రింక్ తాగటం, ఐస్ క్రీమ్స్ తినటం. ప్లీజ్ ఎట్టి పరిస్థితిలో హెవీ కూలింగ్ తీసుకోవద్దు. అలాగే వేడి వేడి టీ తాగటం బాగా అలవాటండి. ఓవర్ హీట్ ఉన్నది దయచేసి తీసుకోవద్దు. ఇంకొంతమంది 2 కలిపి తీసుకుంటారు. ఎట్ ఏ టైమ్ ఎక్కువ వేడి, చల్లదనం తగలటం వల్ల పళ్ళ మీద ఉన్న ఎనామిల్ దెబ్బతింటమే కాకుండా చిగుళ్ళు కూడా బాగా డ్యామేజ్ అవుతాయి. సో, మీకు సహజంగా చల్లదనం కావాలి అనుకుంటే చక్కగా మట్టి పాత్రలలో ఉన్న వాటర్‌ని తాగండి, కుండల్లోవి. అవి చాలా హెల్త్ బెనిఫిట్ మనకందిస్తాయి. ఇంకొకటి, ఎక్కువ షుగర్స్ ఉన్న డ్రింక్స్ తాగటం, లేదా షుగర్ ఐటెమ్స్ తినటం. ఇవి తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో పుక్కిలిచ్చి ఉమ్మేయండి. బెటర్ ట్రై టు అవాయిడ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్‌ఫుల్ అని నమ్ముతున్నానండి. ప్లీజ్ ఇట్లాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందజేయడానికి నేను ట్రై చేస్తాను. దానికి మీ సపోర్ట్ తప్పకుండా నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.